ఈ నెల 31న ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన కేంద్రం నిధులు, విభజన హామీలు, హోదా, విశాఖ స్టీల్, పోలవరం నిర్వాసితులకు న్యాయం తదితర అంశాలపై ప్రధాని మోడీ, అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ చర్చించనున్నారు. ఫిబ్రవరిలో ఏపీ చివరి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 31న ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన కేంద్రం నిధులు, విభజన హామీలు, హోదా, విశాఖ స్టీల్, పోలవరం నిర్వాసితులకు న్యాయం తదితర అంశాలపై ప్రధాని మోడీ, అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ చర్చించనున్నారు. ఫిబ్రవరిలో ఏపీ చివరి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీ, అమిత్ షాతో భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక వచ్చే నెల 6వ తేదీ నుంచి జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 25 ఎంపీలు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ ఇట్లా ప్రతిదాన్ని సాధిస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా చెప్పడం జరిగింది. తాజాగా చూసుకుంటే 5 సంవత్సరాల కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఇప్పటివరకు హోదా కానీ, విభజన హామీలు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఎటువంటి కూడా సాధించిన పరిస్థితి కనిపించలేదు. అలాగే జూన్ 2వ తేదీతో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాజధానిగా ఉన్నంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల గడువు కూడా ముగిపోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవకాశాలు కానీ, ఎటువంటి హామీలు కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సాధించిన పరిస్థితి నేపథ్యం లేదు. ఈ నేపథ్యంలో విభజన హామీలతో పాటు బడ్జెట్లో రావాల్సిన నిధులు, అలాగే జీఎస్టీకి సంబంధించి 12th ఫైనాన్స్ నిధులు, 14th ఫైనాన్స్ ఇట్లా చాలా నిధులు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించిన ప్యాకేజీలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర వాటా కూడా దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి రానున్న బడ్జెట్ సమావేశంలో వీటన్నిటికీ బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. రాష్ట్రానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, ప్రత్యేక హోదా తక్షణమే అమలు చేసే విధంగా చేయాలి. మీరు వాటిని కనుక అమలు చేస్తే రానున్న రోజుల్లో తాను ఎన్నికల్లో ఇవి సాధించానని చెప్పి చెప్పుకొని ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాను. ఈ నేపథ్యంలో మీరు కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా చివరిసారి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేయబోతున్నట్టు కూడా తెలుసు. అంటే ఈ సెషన్లో చివరిసారి జగన్మోహన్ ఢిల్లీ పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యంగా విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్కు సంబంధించి మాత్రమే ప్రధానమైన ఏజెండాకు కూడా ఢిల్లీ పర్యటన అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డివి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.